హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 1 kg బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. దీన్ని కటింగ్ చేసి ఫిల్లింగ్స్ ఎలా వేసాను, ఎలా డెకరేషన్ చేశాను, చాలా సింపుల్గా ఎలా చేశానో ఈరోజు వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు 1 kg బటర్ స్కాచ్ కేక్ నేను స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ స్పాంజ్ 550 grams ఉంది. అంటే నేను మెజర్స్ చేశాను, కానీ అది వీడియోలో పెట్టడం మర్చిపోయాను. ఇలా లేయర్గా స్పాంజెస్ని నేను 4 లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను 7-inch టిన్లో బేక్ చేసుకున్నానండి, అందుకే నాకు హైట్గా వచ్చింది. సో 4 లేయర్గా కట్ చేసుకున్నాను. చాలా స్పాంజీగా బాగా వచ్చింది కేక్. మీకు కూడా కనిపిస్తుంది కదా ఎంత స్పాంజీగా కేక్ వచ్చిందో అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కేక్ని ఇలా లేయర్స్గా మనం కట్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్తో మంచిగా సోక్ చేసుకోవాలండి. ఇదంతా బిగినర్స్కి మాత్రమే తెలియదేమో, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కూల్ కేక్స్కి ఇలా మంచిగా షుగర్ సిరప్తోనే సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కేక్ ఫ్లేవర్ కూడా. మన సోకింగ్ కూడా కొంచెం తక్కువైనా సరే కేకు నార్మల్ కేక్ ఎలా ఉంటుందో పొడిగా అలా ఉంటుందండి. స్టార్టింగ్లో నాకు కూడా తెలియక తక్కువ సోక్ చేసేదాన్ని. అప్పుడు కేక్ పొడిగా ఉండేది, స్వీట్నెస్ చాలా తక్కువ ఉండేది. క్రీమ్ తీసుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్కి ఇలా క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో బటర్ స్కాచ్ సాస్ వేసాను. అంటే అంతకుముందు నేను బటర్ స్కాచ్ సాసు, క్యారమిల్ సాస్ ఒకటే అనుకునేదాన్ని. సో నాకు ఈ మధ్య నేను చూశాను, వీడియోస్లో చూస్తే కొన్ని వీడియోస్ సర్చ్ చేసిన తర్వాత బటర్ స్కాచ్ సాస్ వేరు, క్యారమిల్ సాస్ వేరు అని తెలుసుకున్నాను. క్యారమిల్ సాస్ అయితే షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదైనా లో ఫ్లేమ్ మీదైనా షుగర్ని మెల్ట్ చేసుకుంటే అది క్యారమిల్ సాస్. బటర్ స్కాచ్ సాస్ అయితే కనుక మనం బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, అంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లంని మెల్ట్ చేసుకొని బెల్లంలో బటరు ప్లస్ విప్పింగ్ క్రీమ్ అయినా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకొని మంచిగా 1 బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి అందులో కొంచెం 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేసుకుంటే అసలు చాలా బాగుందండి సాస్. నాకైతే నిజం చెప్పాలంటే బటర్ స్కాచ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ ఈ సాస్ టేస్ట్ చేస్తే ఎంత బాగుందంటే ఫ్లేవర్ సూపర్గా ఉంది. క్యారమిల్ సాస్ కన్నా ఈ సాస్, బెల్లంతో చేసిన సాస్, బటర్ స్కాచ్ సాస్ చాలా బాగుంది. రియల్ బటర్ స్కాచ్ సాస్ అంటే ఇంక ఇదే. నేను అంతకుముందు క్యారమిల్ సాస్ చేశాను వీడియోస్లో చూసి, నాకు అది అంత ఫ్లేవర్ అనిపించలేదు, కానీ ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఇలా అన్ని లేయర్స్ నట్స్ వేసాను కదా, ఇప్పుడు సాస్ వేసిన తర్వాత ఆ నట్స్ అదే బటర్ స్కాచ్ సాస్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే, మనకు నచ్చినవి, పీనట్స్ అయినా సరే లేదంటే క్యాష్యూస్ అయినా సరే వేసుకొని క్రష్ చేసేసుకుంటే ఆ నట్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకోవడమే. అయితే నాకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అంతకుముందు కూడా కేక్ నచ్చి అంతకుముందు నా దగ్గర తీసుకున్నారు. అప్పుడు వైట్ ఫారెస్ట్ తీసుకున్నారు, ఈసారి బటర్ స్కాచ్ అడిగారు. అది బాగా నచ్చిందంట వాళ్ళకి, మళ్ళీ కేక్ ఆర్డర్ ఇచ్చారు. సో ఈసారి వాళ్ళు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇవ్వండి అన్నారు, కానీ డిజైన్ మాత్రం ఏ డిజైన్ కావాలని చెప్పి ఏం అడగలేదు. నార్మల్గా ఇచ్చేయండి బటర్ స్కాచ్ ఫ్లేవర్, నట్స్తో వేసి ఇవ్వండి అన్నారు. ఓకే అని చెప్పాను. కేక్ని ఫినిషింగ్ చేయకముందే ఇలా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో నేను కనీసం ఒక 30 minutes కాకపోయినా సరే, ఒకవేళ టైం లేకపోతే 15 minutes అయినా సరే పెడతానండి ఖచ్చితంగా. ఒకవేళ మనం పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ క్రమ్స్ అనేవి మనం ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు క్రీమ్లో తగిలి అక్కడక్కడ ఉండిపోతూ ఉండేది, బాగా డిస్టర్బెన్స్గా ఉండిద్ది, కేక్ నీట్గా అసలు రాదు. సో ఎప్పుడు చక్కగా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో సెట్ చేయండి. సెట్ చేశాకే ఫినిషింగ్ ఇవ్వండి, లేదంటే కనుక నిజంగా చాలా డిస్టర్బెన్స్గా ఉండిద్ది. నీట్గా
నీట్గా అయితే రాదు. వచ్చిద్ది నీట్గా అంటే అది వాళ్ళకి ఎంతో 10 years అలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని బట్టే వస్తుంది, కానీ లేదంటే క్రమ్స్ అన్నీ తగిలి నీట్గా రాదండి. అంత ఇబ్బంది పడే వాళ్ళు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవడమే బెస్ట్. మనం బేకరీలో తీసుకునే కేక్ కన్నా ఇలా హోమ్ మేడ్ చేసుకున్న కేక్ నిజంగా చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను అంతకుముందు మేము బేకరీలో తెచ్చుకునే వాళ్ళము. మా పాప వాళ్ళ బర్త్డేకి అలాగా మా ఇంట్లో బర్త్డేస్ ఉంటే బేకరీలో కూల్ కేక్స్ తెచ్చుకునే వాళ్ళం. ఆ టేస్ట్ ఫ్లేవర్ ఉండేది, కానీ హోమ్ మేడ్ చేసిన తర్వాత తెలిసింది ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, ఎంత బాగుంటుందని. ఎంతైనా ఫ్రెష్గా చేస్తాం కాబట్టి అప్పుడప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కేక్. మీకు కుదిరితే కనుక ఇలా హోమ్ మేడే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ ఫ్లేవర్ అయినా సరే హోమ్ మేడ్ కేక్స్ అనేవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు నేను చాలా కేక్స్ చేశాను, కానీ నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోయాను. ఎందుకంటే నా ఫోన్ సరిగా లేదు, అండ్ నాకు వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి మంచిగా వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం నాకు అంతగా రాదు. సో ట్రై చేస్తున్నాను నేను ఇప్పుడిప్పుడే. కేక్స్ మాత్రం చేసినాను, కానీ షార్ట్ వీడియోస్ వరకే పెడతాను మ్యూజిక్తో. వీడియోస్ ఎప్పుడు ఫుల్ వీడియో తీయలేదు, పెట్టలేదు. సో ఈరోజు మాత్రం ఫినిషింగ్కి ఇలా కటింగ్ చేసినప్పటి నుంచి వీడియోస్ తీద్దామని చెప్పి వీడియో తీసాను. చూడండి, ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను. సెట్ చేశాక తీసుకున్నాను. 1/2 hour సెట్ అయిన తర్వాత మళ్ళీ తీసి ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నాను. ఇది చూడడానికి ఏంటి ఇలా ఉందని అనుకోవచ్చు, కానీ చేసేటప్పుడు మాత్రం ఎంత ఈజీగా, చూసేటప్పుడు ఈజీగా కనిపించినా చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. క్రీమ్తో నేను తక్కువ క్రీమే తీసుకుంటాను. ఇప్పుడు బీట్ చేసుకున్న తర్వాత క్రీమ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి నాకు కావాల్సినంత క్రీమ్ బౌల్లో తీసుకుంటాను. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ తీసుకుంటాను, లేదంటే ఊరికే మెల్ట్ అయిపోతుంది. అందులో నిన్న వెదర్ బాగా వేడిగా ఉంది ఈ కేక్ నేను చేసేటప్పుడు బయట. సో మెల్ట్ అయిపోతుంది క్రీమ్. అందుకే ఇలా ఫాస్ట్గా కొద్ది క్రీమ్ తీసుకొని చేయాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి రెసిపీస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఫోన్ కొత్తది తీసుకున్నాను, మంచిది వీడియోస్ కోసం అని తీసుకున్నాను. సో ఐ విల్ ట్రై మై బెస్ట్, ట్రై చేస్తాను. ఏవైనా నేను చేసే దాంట్లో మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే, కొత్త రెసిపీస్ ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలా ఫినిష్ చేసుకున్నాను. ఇలా నీట్గా ఫినిష్ చేసుకొని ఫస్ట్ కంపల్సరీ మీకైతే ఫినిషింగ్ చేయడానికి స్క్రాపర్ అయితే కావాల్సిందే. నేను కింద క్లాత్ పెట్టాను కదా, అది స్లిప్ అవ్వకుండా, కానీ ఆ క్లాత్ పెద్దదైపోవడం వల్ల ఏంటో కానీ నేను ఫినిషింగ్ చేసేటప్పుడు అది పద్దాకలు అడ్డుపడుతుంది. నాకు బాగా చిరాకు వచ్చేసి ఆ తర్వాత నేను క్లాత్ తీసేసాను. ఫినిషింగ్ అప్పుడే ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే నీట్గా ఫినిషింగ్ వస్తేనే కేక్ బాగుంటుంది. మనం చేసేది కస్టమర్ కూడా ఇష్టపడాలంటే ఎలా పడితే అలా చేసిస్తే, వాళ్ళు మనీ ఇచ్చేటప్పుడు మనం ఎలా పడితే అలా చేసి ఇవ్వకూడదు కదా. సో ఎంత లేట్ అయినా సరే, క్రీమ్ మెల్ట్ అయిపోతున్నా సరే జాగ్రత్తగా నీట్గా ఫినిష్ చేయాల్సిందే. చేసిస్తేనే బాగుంటుంది. ఇంకోసారి వాళ్ళు మనకి కేక్ ఆర్డర్ ఇవ్వాలంటే ఓకే వీళ్ళు మంచిగా చేస్తున్నారనే ఫీల్తోనే ఇవ్వాలి కదా. సో నేను లేట్ అయినా సరే నీట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు స్క్రాపర్ తీసుకొని, ఇలాంటి ప్లెయిన్గా ఉన్న స్క్రాపర్ అయినా తీసుకోండి, లేదా మీకు డిజైన్తో కావాల్సిన స్క్రాపర్ అయినా తీసుకొని నీట్గా ఫినిష్ చేసుకోండి. నేను ఇలా స్క్రాప్ చేసేటప్పుడు అది నేను కింద పెట్టిన క్లాత్ అడ్డుపడుతుందని తర్వాత తీసేసాను నేను. మీరు ఇవన్నీ చూసుకోండి.
ఇలా ఫినిషింగ్ చేసేటప్పుడే ఎక్కడైనా సరే, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా సరే మళ్ళీ క్రీమ్ అప్లై చేయండి. ఆ ప్లేస్లో క్రీమ్ అప్లై చేసి మళ్ళీ స్క్రాప్తో స్క్రాప్ చేయండి. అలా ఎన్నిసార్లు అవుతే అన్నిసార్లు మ్యాక్సిమం నీట్గా ఫినిషింగ్ వచ్చేదాకా ట్రై చేయండి. నేను స్టార్టింగ్లో బాగానే ఇబ్బంది పడ్డాను. ఒకేసారి ఎవరికి రాదు కదా, ఒక 2-3 కేక్స్ అలా చేస్తూ ఉండగా కంపల్సరీ చాలా బాగా వస్తుంది. రాకుండా అయితే ఉండదు. రాదు అని ఫస్ట్ ఫీల్ అవుతే ఏమీ రాదు. సో మనం చేయాలి. మీరు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉన్నా సరే చేయండి. ఇన్ కేస్ మీకు బయట ఇలా కూల్ కేక్స్ చేసేటప్పుడు క్రీమ్ మెల్ట్ అయిపోతుంది వెదర్ కండిషన్ వల్ల అనుకుంటే కనుక, మీకు ఏసీ ఉంటే ఏసీ హాల్లో ఏసీ వేసుకొని చేయండి. అప్పుడు క్రీమ్ మ్యాక్సిమం మెల్ట్ అవ్వదు. ఆల్రెడీ నేను అలాగే చేశాను. కొన్నిసార్లు బాగా హాట్గా ఉన్నప్పుడు ఏసీ రూమ్లోనే చేశాను. మరి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం అవ్వదు కదండి, క్రీమ్ మెల్ట్ అయిపోతూ ఉండేది. అది నార్మల్ క్రీమ్ అయితే నో ప్రాబ్లం. కూల్ కేక్కి కంపల్సరీ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి, మనం జాగ్రత్తలు పాటించాలి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత బోర్డ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. నేను ఎలా దీన్ని డెకరేట్ చేయాలి కేక్ని అని చెప్పి ఏం అనుకోలేదు. జస్ట్ మొన్న నేను మార్కెట్ వెళ్తే కేక్ ఐటమ్ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను ఒక నాజిల్ తీసుకున్నాను. అది నాజిల్ పెటల్ నాజిల్ అని ఉంది. అయితే నాజిల్ ఎలా వస్తుందో షేప్ అని చూద్దామని, నిజంగా రోజ్ షేపే వస్తుందో రాదో అని చెప్పి సరే దీంతో చిన్న వేద్దామని అనుకుని ఇంకా దాంతోనే వేసాను. ఇదేనండి బటర్ స్కాచ్ సాస్ అనేది. దీన్ని ఇలాగా డ్రిప్పింగ్స్ లాగా వేసుకున్నాను స్పూన్తో. నేను వేసుకొని దీని మీద ఇంకా నాజిల్తో నేను ఫ్లవరింగ్ వేసాను. బాగా వచ్చింది నాజిల్. అది చూడడానికి షేప్ మాత్రం అలా లేదు, పెటల్ షేప్, కానీ చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. ఇలా సింపుల్గా వేసుకున్నాను. వాళ్ళు సింపుల్గానే అడిగారు, హెవీగా ఏం అడగలేదు, కస్టమైజేషన్ కూడా ఏం అడగలేదు. జస్ట్ బటర్ స్కాచ్ కేక్ కావాలి, నట్స్తో వేయండి అన్నారు. సో నేను అది డెకరేట్ చేసుకొని కింద కూడా అదే నాజిల్తో, మళ్ళీ నాజిల్ ఏం మార్చలేదు, అదే నాజిల్తో చిన్న స్టార్స్ లాగా వేసేసాను మొత్తం బార్డర్స్ మొత్తం. ఆ తర్వాత నేను బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదండి, ఇందాక నేను ఫిల్లింగ్లో వేసాను కదా, అదే నట్స్ని ఈ రోజెట్స్ మీద వేసుకున్నాను. ఇలా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా నా కేక్? చాలా సింపుల్గా ఉంది కదా, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీస్ కోసం మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ ద న్యూ రెసిపీస్. ఇప్పుడు కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ని ఇచ్చేస్తాను. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.